సిటీ న్యూస్ కి స్వాగతం. ఇది వరంగల్ డాక్టర్స్ క్రికెట్ క్లబ్ అండి. దీన్ని స్టార్ట్ చేయడానికి రెండు ముఖ్య ఉద్దేశాలు. ఒకటి ఏంటంటే స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత ప్రజలకు తెలియజేయాలంటే అన్నిటికంటే బెస్ట్ వే ఏంటనేది మనం స్పోర్ట్స్ పర్సనల్గా ఆడి వాళ్ళకి చూపించడం కంటే అంతకంటే బెటర్ వే లేదనేది ఒకటి అనుకున్నాం. కానీ ఇది మేము చేయాలనుకుంటే పేషెంట్స్కి ఇబ్బంది కలగకుండా, మా ప్రాక్టీస్కి ఇబ్బంది కలగకుండా దానికి ఒకటే దారి కనిపించింది. అది ఓపీ అయిపోయిన టైమింగ్స్ తర్వాత చేయడం అనేది. సో దానికోసం అని చెప్పేసి నైట్ మ్యాచెస్, ఓన్లీ నైట్ మ్యాచెస్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా మ్యాచెస్ స్టార్ట్ చేసి ఒక 6 టీములుగా ఓన్లీ వరంగల్లో ప్రాక్టీస్ చేసి టీఎస్ఎంసీలో రిజిస్టర్ అయిన డాక్టర్స్ని మాత్రమే నైట్ మ్యాచెస్ పెట్టేసి చేయడం జరుగుతుందండి. ఇది ఫస్ట్ ఇయర్, ఇది స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్. ఇంకా వచ్చే సంవత్సరాల్లో కూడా దీన్ని ఇంకా పెద్దగా చేసే ఉద్దేశంలో ఉన్నామండి. మీ పాత్రికేయుల సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉండాలి. మేమందరం డాక్టర్స్ని, వరంగల్లో ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ని మేమందరం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం, వరంగల్ డాక్టర్స్ క్రికెట్ క్లబ్ అని. ఆ క్రికెట్ క్లబ్ ద్వారా మేము ఏం తెలపాలనుకుంటున్నామనంటే, యూజువల్గా ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత యూత్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ఏ కారణంగానైనా చాలామంది యంగ్ పీపుల్ చాలా అనూహ్యంగా ఎంఐ తోటి హార్ట్ అటాక్ తో చనిపోవడం జరుగుతున్నది. సో దీనివల్ల మేము ఏం చేయాలనుకుంటున్నామంటే, మేము మార్నింగ్ టైమ్స్లో ఇదంతా అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. డాక్టర్స్ అందరూ కూడా ఎవ్రీవన్ విల్ బీ ప్రాక్టీసింగ్, అందరు చాలా బిజీగా ఉంటారు. ప్రాక్టీసింగ్ టైంలో పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా, మిగతా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఓన్లీ నైట్స్ మేము క్రికెట్ ఆడడం ద్వారా మేము కూడా జనాలకి ఏంటంటే, మేము ఈ టైం తీసుకొని కొంచెం స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేయాలి, పిల్లలకు కానీ యూత్ పీపుల్ కానీ వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్స్కి కూడా ఫిట్నెస్ కూడా చాలా అవసరం అని చెప్పి ఈ ద్వారా మేము జనాలందరికీ తీసుకెళ్ళాలని చెప్పి ఇది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామండి. తద్వారానే మేము ఒక 6 టీమ్స్ని క్రియేట్ చేసుకొని, ఆ 6 టీమ్స్ ద్వారా ఇంత లైటింగ్ సెటప్ అంతా చేసుకొని ఓన్లీ అండర్ లైట్స్ మ్యాచెస్, అంటే అంత ఓపీ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండడానికి నైట్ మ్యాచెస్ ఆడదామని మేము ఒక 10 days షెడ్యూల్ వేసుకొని దీని ద్వారా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాంతో మేము ముందుకెళ్తాం. సార్, అంటే ఎన్ని రోజులు ఉంటాయి? 2 పూల్స్గా డివైడ్ చేసాం. 2 పూల్స్లో ఈచ్ వన్ విల్ పే 3 మ్యాచెస్, 3 లీగ్ మ్యాచెస్ ఉంటాయి. 16 over మ్యాచ్ ఉంటుంది. 2 సెమీఫైనల్స్ ఉంటాయి, ఒక ఫైనల్ ఉంటుంది. ఓవరాల్గా 12 మ్యాచెస్ ఉంటాయి. అరౌండ్ 10 days ఉంటుంది ఈ ప్రోగ్రామ్. ఓన్లీ నైట్స్ ఉంటుంది. ఇదంతా కేవలం ఒక డాక్టర్స్ మాత్రమే ఆడతారు. ఇందులో మిగతా ఏ స్టాఫ్ కానీ ఎవరు ఉండరు. ఆల్ ప్రాక్టీసింగ్ డాక్టర్స్, అరౌండ్ 150 to 200 మెంబర్స్ ఆఫ్ వరంగల్ ప్రాక్టీసింగ్ డాక్టర్స్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ద్వారా రిజిస్టర్ అయిన డాక్టర్స్, ఎంబీబీఎస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ మాత్రమే. ఇందులో మిగతా వాళ్ళు డెంటల్ కానీ, బీఏఎంఎస్ కానీ, బీహెచ్ఎంఎస్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఎవరిది లేదు. కేవలం ఓన్లీ ప్రాక్టీసింగ్ డాక్టర్స్, టీఎస్ఎంసీ రిజిస్టర్డ్ డాక్టర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. కాన్సెప్ట్ అనేది ఫస్ట్ టైం తీసుకొచ్చాం ఈ వరంగల్కి. ఈ ఫ్లడ్ లైట్ కాన్సెప్ట్ అందరికీ కూడా, మనం అందరం క్రికెట్ ఆడతాము, చిన్నప్పటి నుంచి కూడా ఈ లైట్స్ కింద ఆడడం అనేది మనకు ఒక ఫ్యాంటసీ. సో ఇది మనకి అందరు డాక్టర్స్కి కూడా ఒక ఆపర్చునిటీ లాగా, వాళ్ళ ప్రాక్టీస్ డిస్టర్బ్ అవ్వకుండా, అండ్ పేషెంట్స్ కూడా మనకి ఆ డాక్టర్ ఆ ప్రాక్టీసింగ్ టైంలో లేకపోతే కూడా ఇబ్బంది పడకుండా, అందరూ లైక్ ఓపీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఆడేవాళ్ళు కూడా ఇందులో
అడుగుతారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఎన్ని మ్యాచెస్ మేము ఆడినా, ఎన్ని టోర్నమెంట్స్ ఆడినా కానీ 50 క్రాస్ కాలేదు ఎప్పుడు కూడా. ఫస్ట్ టైం ఇప్పుడు మోర్ దాన్ 150 రిజిస్ట్రేషన్స్ అయినాయి డాక్టర్లదే. అంటే మీరు ఆలోచించండి, ఇంతమందికి ఆడాలని ఉంది కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ రాలేదు, ఒక ప్లాట్ఫామ్ అనేది రాలేదు ఎప్పుడు కూడా. అండ్ టైం దొరకట్లేదు. ఎప్పుడు కూడా పొద్దున్న ఆడడానికి సర్జరీలలో ఉంటారు, ఓపీలో ఉంటారు, బిజీగా ఉంటుంది. ఈవినింగ్ టైం అనుకోండి, అందరిది ఓపీలు అయిపోతాయి, ఆపరేషన్లు అయిపోతాయి. ఈవినింగ్ 7:30 ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. 2 మ్యాచెస్ ఉంటాయి, లీగ్ మ్యాచెస్. 7:30 నుంచి మొదలుపెట్టి రాత్రి 1 o'clock దాకా ఉంటుంది. సో అందరి అంటే డాక్టర్స్ని మేము అంటే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట, కి ఇందులో పార్టిసిపేట్ చేసి మనకి ఎట్లా ఉన్నా చిన్నప్పటి నుంచి మంచిగా ఆడగలిగినా, ఎట్లా ఆడగలిగినా కానీ వాళ్ళ పార్టిసిపేషన్ తోటి ఏమవుతుందంటే ఫిట్నెస్ లెవెల్స్ పెరుగుతాయి. ఫిట్నెస్ లెవెల్స్ పెరిగి ఇది ప్రజలకు కూడా మనం ఒక మెసేజ్ అందజేసినట్టు ఉంటుంది కి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనేసి. సో అదేవిధంగా మనం ఇప్పుడు ఈ డిపిఎల్ అనేది స్టార్ట్ చేసాము. ఇది సీజన్ 1. ఇట్లా సీజన్స్ మనం ఇది సమ్మర్ సీజన్ స్టార్ట్ చేసాం. ఈ లైక్ సిచ్యువేషన్ బట్టి స్ప్రింగ్ అనేది మేము ప్లాన్ చేయాలా వద్దా అని చూసుకుంటాము. అండ్ నెక్స్ట్ సీజన్ ఉంటుంది. ఇప్పుడైతే సమ్మర్ సీజన్ డిపిఎల్ సమ్మర్ సీజన్ 1 అని స్టార్ట్ చేస్తున్నాం.